హలో ఎవరన్ మన శంకర్ వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, నయనతార. ఫస్ట్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ చాక్ బాస్టర్ అయింది. 50 మిలియన్ ప్లస్ అయితే ఆ సాంగ్కు మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నిన్ననే సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సెకండ్ సాంగ్ కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినంతనే ఉంది. బట్ మరీ ఓ రేంజ్లో అయితే లేదు, అలాగని మరీ డౌన్గా లేదు. ఓకే, పాట అయితే చూడడానికి వినడానికి పాట అయితే ఓకే. బట్ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో మస్తు కలర్ఫుల్గా ఉంది సాంగ్. మెగాస్టార్ లుక్స్ కానీ, నయనతార గారి లుక్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా. అంటే చిరంజీవి గారికి ఒక 70 ఇయర్స్, 70 సంవత్సరాల చిరంజీవి గారు కూడా ఒక యంగ్గా ఒక 40-45 ఇయర్స్, ఒక 50 ఇయర్స్ పర్సన్ ఎట్లుంటాడో అంత గ్లామర్గా చిరంజీవి గారు. ఇంకా నయనతార గారి గురించి మనం ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఆమె ఏ మూవీలో కూడా ఆమె వేరే లెవెల్ ఇంకంతే. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం మస్తు సెట్ అయింది సినిమాలో. అనిల్ రాపూర్ గారు సెలెక్ట్ చేసినప్పుడే క్లియర్గా ఆలోచించినట్టుండు, ఇట్లుంటేనే బాగుంటుంది అని చెప్పేసి. నయనతార గారికి, మెగాస్టార్ గారికి ఇంతకుముందు ఎప్పుడు కూడా సెట్ కనుక కాంబినేషన్ సైరా నరసింహారెడ్డి ఉన్న సార్ కూడా అది డిఫరెంట్ జోనర్ కాబట్టి కమర్షియల్ సినిమాలో వీళ్ళు కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్లో ఇంత మంచి పేరుగా, ఇంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తే కల్లా నిజంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అందరూ చాలా ఫుల్ ఖుషిలు ఉన్నారు. అరే మా బాస్ ఇట్లా కనిపిస్తుండు, మెగాస్టార్ ఇంత ఖుషి, ఇంత స్టైలిష్గా ఉన్నాడని చెప్పి. ఇంకా మెగాస్టార్ అంటే అబ్సల్యూట్గా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది డ్యాన్సు, గ్రేసు, స్టైల్. ఇవన్నీ మెగాస్టార్ అంటే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి. అది కామన్ పాయింట్, ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాలయ్య బాబు గారు అంటే యాక్షన్స్, డైలాగ్, పౌరుషం, అది బాలయ్య గారి నుంచి వస్తుంది. చిరంజీవి మెగాస్టార్ అంటే కొంచెం ఇట్లా ఈ స్టైలు, చిన్న చిన్న గ్రే స్టెప్పులు, అదొక డిఫరెంట్. అట్లా మెగాస్టార్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫ్యాన్స్, అవన్నీ ఈ పాటలో కుదిరినాయి. పాట వినడానికైతే మస్తుంది. పాట వినడానికి మంచి వినసొంపుగా, చిందరవందరగా కాకుండా ఒక ఫ్రెష్ మ్యూజిక్, ఒక ఫ్రెష్ వాయిస్. భీమ్స్ వాయిస్ కూడా మస్తుంది. మ్యూజిక్ కూడా ఆయనే, సాంగ్ కూడా ఆయనే వాడిండు. అసలు అంటే చిరంజీవి గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ మెలోడీ సాంగ్స్ అయితే ఈ మూవీ నుంచి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. భీమ్స్ గారు సింగింగ్ కాదు, భీమ్స్ గారు మ్యూజికే కాకుండా డిఓపి లొకేషన్స్ కూడా మొత్తం మస్తున్నాయి. కేరళలో తీసినట్టు సాంగ్ అది. ఆ ఎంట్రన్స్లో చిరంజీవి గారు పడవలో రావడం, నయనతార కూడా పడవలో రావడం, ఆ లొకేషన్స్ అయితే మాత్రం మస్తున్నాయి. ఈ పాట కూడా ఖచ్చితంగా ఫస్ట్ పాట అంత హిట్ అవుతుందా అని అంటే అంత హిట్ అవుతుంది లేదు, కానీ పాట మాత్రం హిట్ అవుతుంది. పాట వినడానికి మరీ అంత కొట్టేసేంత పాటలు అయితే కాదు. యురేక నువ్వు కేక అంటే బాగా హమ్మింగ్ ఉన్నాయి పాటలన్నీ. మంచిగా మనం కూడా పాడుకునేటట్టు ఉన్నాయి పాటలు. గజిబిజిగా, చిందరవందరగా, గట్టిగా ఏదో సౌండ్ కొట్టేసి అట్లా కాకుండా కూర్చొని కాసేపు మంచి పాట విందామని అనుకుంటే ఖచ్చితంగా అందులోని మెగాస్టార్ పాట అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఫ్రెష్ మ్యూజిక్, కొత్త ట్యూన్స్ వచ్చిండు. ప్రతిసారి కొట్టేది కాకుండా ఊరికే మనం కొన్ని పాటలు ఉంటాయి అంటే వాళ్ళు ఏదో తప్పన్నట్టు కాదు, అప్పటి సిచ్యువేషన్, డైరెక్టర్ తీసుకున్న ట్యూను, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఇది, అవన్నీ డిసైడ్ అవుతాయి కాబట్టి అట్లా. బట్ ఈ సాంగ్లో కనుక చూసుకుంటే నిజంగా ప్రతి ఒక్కటి కరెక్ట్గా కుదిరింది. భీమ్స్ గారి వాయిస్ కావచ్చు, మెగాస్టార్ గ్రేస్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ట్యూన్ కావచ్చు, డైరెక్టర్ గారి ఐడియాలా కావచ్చు, ప్రతి ఒక్కటి మంచిగా పర్ఫెక్ట్గా ఫుల్గా సెట్ అయినాయి పాటకి. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ పాట. అండ్ ప్రతి ఒక్కరు పాటను ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫ్యాన్స్ అయితే ఆటోమేటిక్గా కొంచెం వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గట్టిగానే ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ కూడా. ఇంకా చెప్పినా కదా లుక్స్, మెగాస్టార్ డ్రెస్సులు అయితే మాత్రం అవతల పడేసింది మెగాస్టార్. అసలు ఏమన్నా డ్రెస్సులు అసలు అవి ఏమన్నా ఇంకా కనిపిస్తుందా అంటే హీరోలు అన్నాక మేకప్ ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. బట్ ఆ ఫ్రెష్నెస్, ఆ గ్లామర్, ఈ ఏజ్లో కూడా ఆ గ్లామర్ అట్లా మెయింటైన్ చేసానంటే చాలా కష్టమైన పని. 70 ఇయర్స్లో కూడా ఆ స్టెప్పులు అట్లా వేస్తుంటే ఖచ్చితంగా చిరంజీవి గారికి ఉన్న ఆ కసి, పట్టుదల మనం ఒప్పుకోవాల్సిందే, ఎవరు అవునన్నా కాదన్న. ఈ ఏజ్లో ఏంది ఆ లుక్స్ కానీ, ఆ స్టెప్పులు కానీ. 70 ఇయర్స్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మన దానిలో మనం ఇంకా ముత్తాత కాడికి పోతారు చాలామంది 70 ఇయర్స్లో. బట్ చిరంజీవి గారు మాత్రం ఆయన కూడా అదే రియల్ లైఫ్లో. బట్ స్క్రీన్లోకి వస్తాకల్లా ఆయన ఎక్కడ కూడా ఆయన ఏజ్ని కనిపించకుండా ఆయన గ్రేస్తోనైతే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ ప్రజెన్స్ని వేరే లెవెల్కి అయితే తీసుకోండి చిరంజీవి గారు. పాట ఖచ్చితంగా ఇది చాక్ బాస్టర్ అవుతుందా అని అంటే చాక్ బాస్టర్ అయ్యడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మరీ షేక్ అయిపోయే చాక్ బాస్టర్ అయితే కాదు. మంచిగా హమ్ చేసుకొని అయితే వినొచ్చు. పాట మ్యూజిక్ అయితే పెట్టుకొని ఆరామ్స్గా కార్లో పోయినప్పుడు, లేకపోతే ఎయిర్పోర్ట్స్లో పెట్టుకున్నప్పుడు ఒక 2 సార్లు అట్లా ఎన్నిక మంచిగా ఉంటుంది తప్ప మరీ ఇప్పుడు చికిరి పాట అది ఎట్లుంది, అది ఒక మొత్తది ఆ పాట అంతా కాదు. అట్లా కాదు, కానీ మంచి పాట, ఒక మంచి మెలోడీ. భీమ్స్ గారు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. భీమ్స్ గారు మెగాస్టార్కి ఫస్ట్ టైం ఇస్తారు, ఎక్సలెంట్ పాటలు ఇస్తారు అన్నట్టు కాడికి ఉండే, కానీ
మంచి పాటలు మంచి సెలెక్షన్తో ఎక్కడ తొందరపడకుండా ఏదో ఒకటి ఇచ్చేసేయాలన్న కాడికి అట్లా కాకుండా మంచి కరెక్ట్గా మంచి చాయిస్తో అయితే కంపోజ్ చేసిన పాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటను ఎంజాయ్ చేస్తారు. మెగాస్టార్ లుక్లు అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఆ మెగాస్టార్ గారు ఆ ఫ్రెష్ లుక్, మెగాస్టార్ గారు ఆ గ్లామర్ చింపు అవతల పడేశారు అసలు. నయనతార గారు మెగాస్టార్ ఇద్దరు వాళ్ళ కాంబినేషనే వేరే లెవెల్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా చూద్దాం ఇంకా ఎటువంటి పాటలు వస్తాయో. ఇంకా వెంకటేష్ గారు కూడా ఈ మూవీలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఒక పాట ఉందని చెప్పి అంటారు. ఆ పాట ఎట్లుంటుందో వచ్చినాక ఇంకా మంచి వీడియో చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి. జై హింద్.